శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి, అలాగే అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అలంకారాన్ని నిర్వహిస్తారు, మూలా నక్షత్రం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అలాగే నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే సమయాలేమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. 2024 సంవత్సరంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవీ శరన్నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం 3 అక్టోబర్ 2024 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారము ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి పర్వదినంతో దేవీ శరన్నవరాత్రులు ముగుస్తాయి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి మొదటి రోజు అనగా అక్టోబర్ 3, 2024 గురువారం. ఈ రోజున తిథి శుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రము హస్త నక్షత్రము. ఈ రోజున కనకదుర్గమ్మ అమ్మవారిని బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. నవరాత్రి రెండవ రోజు అనగా అక్టోబర్ 4, 2024 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల విద్యా తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రము. ఈ రోజున దుర్గా అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. నవరాత్రి మూడవ రోజు అనగా అక్టోబర్ 5, 2024 శనివారం. ఈ రోజున తిథి శుక్ల తదియా తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈ రోజున దుర్గా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. నవరాత్రి నాలుగవ రోజు అనగా అక్టోబర్ 6, 2024 ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల చవితి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రము. ఈ రోజున కనకదుర్గమ్మ అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. నవరాత్రి ఐదవ రోజు అనగా అక్టోబర్ 7, 2024 సోమవారం. ఈ రోజున తిథి శుక్ల పంచమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజున దుర్గా అమ్మవారిని మహాచండీ రూపంలో అలంకరిస్తారు. నవరాత్రి ఆరవ రోజు అనగా అక్టోబర్ 8, 2024 మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల షష్ఠి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు. నవరాత్రి ఏడవ రోజు అనగా అక్టోబర్ 9, 2024 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల సప్తమి తిథి, నక్షత్రము మూలా నక్షత్రం రాత్రి 1:39 వరకు ఉంటుందండి. ఈ రోజున ఎంతో ముఖ్యమైన రోజు. అమ్మవారు మనకి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలోపు అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. నవరాత్రి 8వ రోజు అనగా అక్టోబర్ 10, 2024 గురువారం. ఈ రోజున తిథి శుక్ల అష్టమి తిథి, నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున దుర్గా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. నవరాత్రి 9వ రోజు అనగా అక్టోబర్ 11, 2024 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల నవమి తిథి, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. నవరాత్రి 10వ రోజు అనగా అక్టోబర్ 12, 2024 శనివారం. ఈ రోజున తిథి శుక్ల దశమి తిథి, నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ రోజున విజయదశమి దసరా పండుగ. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ దర్శన సమయాలైతే ఈ విధంగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ నోట్ చేసుకుని ఈ సమయాలను బట్టి అమ్మవారిని దర్శించుకోండి. నవరాత్రి మొదటి రోజున అనగా అక్టోబర్ 3, 2024 గురువారం రోజున మాత్రము ఉదయము 8 గంటల తరువాతే అమ్మవారి దర్శనానికైతే అనుమతిస్తున్నారండి. మిగతా రోజుల్లో మాత్రము ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. అలాగే నవరాత్రుల్లో ఎంతో ముఖ్యమైన రోజైన మూలా నక్షత్రం రోజున మాత్రము ఉదయం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా భక్తుల దర్శనార్థమై ఆలయాన్ని తెరిచి ఉంచుతారండి. అలాగే నవరాత్రుల్లో ఆఖరి రోజైన 12 అక్టోబర్ 2024 శనివారం రోజున పూర్ణాహుతి, ఉద్వాసన, కలసి పూజ, తెప్పోత్సవం మొదలగు ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఇదండి ఇవాల్టి వీడియో. 2024 సంవత్సరంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేశాను కదండి. అలాగే నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటానికి ఆలయ దర్శన సమయాలను కూడా వివరంగా తెలియజేశానండి. ప్రతి ఒక్కదాన్ని నోట్ చేసుకుని చక్కగా ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయింది, ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మరికొంతమందికి తెలియచేయాలి, వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెంతో భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.